నామినేటెడ్ రేసు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఎమ్మెల్సీలు ఇప్పట్లో ఖాళీ కావు. పైగా ఫ్యూచర్లో పార్టీ టికెట్ దక్కాలన్నా, అధినేత దృష్టిలో పడాలన్నా ఆ ఒక్క పదవే బెటర్. అదే జిల్లా అధ్యక్ష పోస్ట్. పైగా అధికార పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అంటే మినిమం ఉంటుంది. ఇదే స్కెచ్ తో టీడీపీ జిల్లా అధ్యక్ష పగ్గాల కోసం గట్టి ఫైట్ నడుస్తోందట. సిక్కోలు సైకిల్ సారథి ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. పలువురు ఎమ్మెల్యేల పేర్లు కూడా జిల్లా పార్టీ బాస్ రేస్లో వినిపిస్తున్నాయి. మంత్రి అనిత ఆశీస్సులు ఎవరికి? అధిష్టానం మదిలో ఏముంది? సిక్కోలు టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఆశావహుల రేసు. జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నేతల ఉత్సాహం. జిల్లా బాస్ పోస్టు కోసం పలువురు ఎమ్మెల్యేల పేర్లు పరిశీలన. మంత్రి అనిత మద్దతు ఎవరికి? రేసులో ముందున్నదెవరు? పదవులందు ఆ పదవి వేరయ్యా అంటున్నారు సిక్కోలు టీడీపీ నేతలు. జిల్లాలో ఎన్నో పోస్టులు భర్తీ చేస్తున్నా అందరి చూపు ఆ సీటుపైనే ఉంది. అధిష్టానం పెద్దల ఆశీర్వాదం ఎవరికో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు అధికార పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లాలో హాట్ గా మారిన సీటు శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ అధ్యక్ష పదవి. అధికారంలో ఉండటంతో ఇప్పుడు ఆ పదవి హాట్ సీట్ అయిపోయింది. జిల్లా నుంచి ఇప్పటికే కింజరాపు కుటుంబ నేతలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు రాష్ట్ర కేంద్ర మంత్రులుగా ఉండటంతో సిక్కోలు నేతలకు కేబినెట్ ర్యాంక్ పదవులు దక్కే అవకాశం లేదు. దీంతో జిల్లాలోని సీనియర్ నేతల చూపంతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవిపైనే పడిందట. శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో పాతపట్నం టికెట్ కలమటకు ఇవ్వలేకపోవడంతో ఆయన్ను బుజ్జగించడానికి అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్ను తప్పించి కలమటకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. కానీ ఆయనకు ఆ పదవిపై ఆసక్తి లేదు. అందుకే ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇవ్వాలంటూ చంద్రబాబు, లోకేష్ కు మొరపెట్టుకుంటున్నారట. దీంతో సిక్కోలు టీడీపీకి కొత్త రథసారథిని తెచ్చేందుకు అధిష్టానం హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో కమిటీని కూడా వేసింది. క్షేత్రస్థాయిలో అనిత టీం పర్యటించి టీడీపీ క్యాడర్ లీడర్లతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించింది. అనిత ఆధ్వర్యంలోని కమిటీ ముందు అనేక మంది టీడీపీ సీనియర్ నేతలు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారట. గతంలో జిల్లా అధ్యక్ష పదవిని నిర్వహించిన చౌదరి బాబ్జీ దంపతులు మరోసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరారట. ఇక మార్క్ఫెడ్ డైరెక్టర్ గా ఉన్న ఆనేపు రామకృష్ణ తూర్పు కాపు కోటాలో తనకి జిల్లా అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టాలని రిక్వెస్ట్ చేశారట. ఆయనతో పాటు మొదలవలస రమేష్ కుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పీరుకట్ల విఠల్ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేశారట. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న మామిడి గోవింద్, గోండు శంకర్, మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కొండ లక్ష్మీదేవిల పేర్లను కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తోందట అధిష్టానం. హాట్ సీట్ గా మారిన శ్రీకాకుళం టీడీపీ రథసారథి పోస్ట్ ఎవరికి దక్కబోతోందనేది సిక్కోలు తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ రేపుతోంది. మరి పార్టీ పెద్దల ఆశీర్వాదం ఎవరికో వేచి చూడాలి.